శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం, డిమ్డ్ యూనివర్సిటీ, కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు, తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. బిఈ, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, సిఈఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఎంఎస్సి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా దాతలు ముందుకు వచ్చి ఆదుకోవడం హర్షణీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త కొట్టు మధు 1,11,116 రూపాయలు కూరగాయలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు వ్యాపారస్తుల తరపున కొట్టు మనోజ్ 2,22,348 రూపాయల చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్కు గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటికి అందజేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేస్తూ ప్రజల కష్టాలను గాలికి వదిలేసిందని తెలిపారు. విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు దాతలు కూడా ముందుకు రాలేదన్నారు. దాతల సహకారంతో విజయవాడ వరద బాధితులకు ఏలూరు నుంచి 30 లక్షల రూపాయల విలువైన భోజనం, మంచినీరు, ఆహార పదార్థాలు అందజేశామని, మరో 45 లక్షల రూపాయలు విరాళంగా సీఎంకు అందజేసినట్లు చెప్పారు. తమ్మిలేరు వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను గుర్తించి శనివారపేట కాజ్వే బ్రిడ్జ్ నిర్మాణానికి 1,500 కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. వరద బాధితులకు చేయూతను అందించిన కొట్టు మనోజ్, ఉల్లిపాయలు, ఆకుకూరలు వ్యాపారస్తులను ఎమ్మెల్యే అభినందించారు. నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శనివారపేటలో కాజ్వే పైన ఫ్లైఓవర్ వేయడానికి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారో, శనివారపేటకు సంబంధించిన మరి జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే జరిగింది. నేను ఆయనకి ప్రజెంటేషన్ కరెక్ట్గా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ఎందుకంటే ఎలక్షన్లో ప్రచారంలోనే నేను చెప్పాను, ప్రజలకు ఉపయోగపడే పని కోసం నేను ఎంతవరకైనా వెళ్తానని చెప్పాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏలూరు పర్యటనకు వచ్చారో
తమ్మిలేరులో ఇబ్బంది పడేది రెండే విషయాలు చెప్పాను. ఒకటి రిటైనింగ్ వాళ్ళు, రెండు ఆ బ్రిడ్జ్ అని చెప్పాను. ముందు ఇమీడియట్గా ఆ బ్రిడ్జికి ఎంత అవుద్దని చెప్పి, ఇంకా కాజువే ఉండవేంటి కార్పొరేషన్లో అని చెప్పి ఆ 15 కోట్ల రూపాయలు కూడా డయాస్ మీద ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఏలూరు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారు. మరి అందరూ కూడా అనేక మంది నన్ను అభినందిస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా ఇది చేసింది నాకైతే చిన్న పని. ఎందుకనంటే నేను 5 సంవత్సరాల్లో నేను చాలా ఆలోచనతో నేను వచ్చాను. ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఏలూరు తీసుకెళ్లవలసిన బాధ్యత నా మీద ఉంది. తప్పనిసరిగా ఆ విధంగా ఏలూరులో చరిత్ర రికార్డు ఏదైతే మెజారిటీ వచ్చిందో, చరిత్రలో అభివృద్ధి కూడా ఏలూరులో అదే విధంగా జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ 100 రోజుల్లోనే నేను సాధించానంటే ఒక కమిట్మెంట్ మీద, ఒక డెడికేటెడ్గా ఏదైతే ప్రజల్లో నేను తిరుగుతున్నానో, ప్రజలకు సంబంధించిన విషయాలు ఇప్పటి వరకు నేను చంద్రబాబు నాయుడు గారిని నేను 4 సార్లు కలవడం జరిగింది. ఎందుకనంటే ఏదైనా పని ఉన్నప్పుడు అది ప్రజలకు సంబంధించిన విషయాల్లో నేను 4 సార్లు వెళ్ళినప్పుడు 4 పనులు కూడా అయినాయి. నేను అనవసరమైన సబ్జెక్టుకి కానీ అనవసరమైన టైం కానీ నేను వేస్ట్ చేయను. నేను ఏదైతే ప్రజలకు ఎంత నిరంతరంగా పాటుపడుతున్నానో, మనకు మించిన శ్రమ పడుతూ నిద్రాహారాలు మానుకుని తెల్లారుజామున 4 వరకు కూడా ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కోసం మనం ఎంతవరకైనా మనం చేయవలసిన సేవా కార్యక్రమాలు మనం చేయాలి. వాళ్ళు రాష్ట్రం కోసం ఏది చేయాలో అది చేయడంలో ఆ నాయకులు నిమగ్నం అయ్యి ఉండి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రజలందరూ కూడా అభినందించే స్థాయికి వాళ్ళు తీసుకెళ్తున్నందుకు మనం కూడా వాళ్ళకి సహకారం అందించాలని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.